ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క గురించి మనకు తెలిసిందే. నిరుద్యోగ యువత తరపున ఆమె ప్రతినిధిగా మారి ప్రభుత్వంపై పోరాటానికి సైతం సిద్ధమైంది. మరి ఆ సమయంలో ఆమెకి విపరీతమైన పాపులారిటీ లభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు మరి లోక్సభ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఏం ప్రాబ్లము లేదని, ప్రజల మద్దతుతో అవినీతిపై ప్రభుత్వంపై ఎప్పుడూ తన పోరాటం ఆగదంటూ చెప్పింది. సో ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ మరి ఒక రాజకీయ నాయకురాల్ని చూడడంతో అందరూ కూడా ఆమెకు ఎంతో మద్దతు ప్రకటించారు. విరాళాలు వేసుకుని మరి ఆమెకు పొగడ్తలు కురిపించారు. అంతేకాకుండా ప్రచారానికి సాయం చేశారు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య చేసినటువంటి చెత్త పనులకి ఈమె కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి విషయంలో కేసు పెట్టిందట. ప్రస్తుతం కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్లో కేసు నమోదు చేశారు. స్టేట్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు. ఆయన ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది. బర్రె లక్క కాస్త ఉంటుంది. బర్రెలు లక్క ఆమె మాటలు కూడా వింటున్నారు. అందుకే ఆమెను బర్రె లక్క అని పేరు పిలుస్తున్నట్టుగా సదరు లాయర్ పేర్కొన్నారు. ఇలాంటి మాటలు రామ్ గోపాల్ వర్మ, నువ్వు బతకాలనుకుంటే బ్లూ ఫిల్మ్స్ తీసుకొని బతుకు, కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకున్న ప్రయత్నం చేస్తుంటే ఇలాంటివి చేయడం తప్పు అని ఆయన అన్నారు. ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు వద్దు, రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడతామంటూ ఆయన హెచ్చరించారు. మరి ఆమె పరువుకు భంగం కలిగించేలా మాట్లాడడం, ఆమెను చిన్నచూపు చూడడం కరెక్ట్ కాదని ఎంతగానో మండిపడ్డారు రామ్ గోపాల్ వర్మపై ఆమె తరపు లాయర్లు. సో బర్రెలక్క వేసిన కంప్లైంట్ పై ఆయన ఎలాంటి సమాధానం చెప్తారు? ప్రతి వాటికి పేరు తెచ్చుకోవాలని ఆయన చేసే పిచ్చి ప్రయత్నాల్లో ఇప్పుడు బర్రెలక్కని ఇబ్బంది పెట్టడంతో ఆయన కేసు పరంగా ముందుకు వెళ్ళబోతోందట.